హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూడబోతున్నారు లిటిల్ జంగిల్. నేను నా కళ్ళతో మీకు చూపిస్తాను లిటిల్ జంగిల్. ఇక్కడ రకరకాల జంతువులు, పక్షులు, రకరకాల బొమ్మలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి గుర్రాలు మామూలు సైజు కంటే ఇవి చిన్న సైజులో ఉన్నాయి. చాలా చిన్నగా, చక్కగా, చాలా అందంగా ఉన్నాయి. అదేవిధంగా మనకు దూరాన ఒంట్లు కూడా కనబడుతూ ఉన్నాయి. అదే ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ పక్షులు, రకరకాల పక్షులు ఉన్నాయి. తెలుపు రంగులోను, ఎరుపు, పసుపు, పచ్చ రంగుల్లో చాలా అద్భుతమైన కలర్స్లో, టింటెడ్ కలర్స్లో ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పక్షులను చూసినట్లయితే చాలా ఆహ్లాదకరంగా, ఏదో ఒక అడవిలో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణంలో ఉన్నట్టు విధంగా ఈ పక్షులన్నీ కూడా ఉన్నాయి. రకరకాల పక్షులు ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. మరి మీ కళ్ళతో మీరు చూస్తే చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ లిటిల్ జంగిల్ని చూస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఒక రకమైన కోడి, ఇది మనకి ఉన్నటువంటి నాటుకోళ్ళ మాదిరి ఇది ఒక అడవి జాతి కోడి. అక్కడ లోపల చూసినట్లయితే అదొక గుణపం కోడిలా ఉంది. తర్వాత ఇది చూడండి, చెవుల పిల్లులు, ఇవి కూడా చాలా అద్భుతంగా, చాలా తెల్లగా, వాటి కళ్ళు కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా ఇది ఒక ముళ్ళ పంది. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఈ జింకలు కూడా చాలా అందంగా ఉన్నాయి. చాలా అందంగా, అమాయకత్వంగా మేము ఏదో పెడతామని చెప్పి మా దగ్గరికి వచ్చి ఉన్నాయి. మరి చాలా అందంగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ లేడీని చూడొచ్చు మనం. ఇది లేడని కాకుండా ఇది లేడి మీద కొంచెం పెద్ద జాతి ఇదేదో. తర్వాత వీటి కొమ్ములు కూడా చాలా డిఫరెంట్గా, పొడవుగా, చాలా పొడవుగా ఉన్నాయి. చాలా అమాయకత్వంగా మా దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి. తర్వాత చూసుకోవచ్చు, అవి రకరకాల రంగుల్లో ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మామూలుగా కనబడే మేకల్లా కాకుండా ఇవి చాలా చిన్న జాతి మేకలు. ఎంత చిన్నగా ఉన్నాయంటే చైనా మేకలు అంటారు వాటిని. అదేవిధంగా ఈ లేడీని మరొకసారి చూపిస్తున్నాను నేను, చూడండి. వాటి కొమ్ములు కూడా చాలా పొడవుగా ఉన్నాయి కొమ్ములు. మరి అవి రక్షణగా ఉపయోగపడతాయి అనుకుంటావి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ కొన్ని హంసలు, బాతులు లాంటివి ఇక్కడ స్నానం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఒక హంస, పెద్ద హంస, చాలా బాగుంది. అది దాని కలర్ కూడా చాలా బాగుంది, చాలా వైట్గా. ఇక్కడ కొన్ని బాతులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, మనం జీబ్రాని చూడొచ్చు. ఈ జీబ్రాకు ఉన్న గీతల్లో ఒకదానికి ఉన్నాయి, మరి ఒక దానికి ఉండవంట, ఒక సైంటిఫిక్ రీజన్ ప్రకారం. అదేవిధంగా ఇవి మనం చూసుకోవచ్చు. అదే తర్వాత మనం ఇక్కడ జింకలను చూడొచ్చు. ఇందులో జింకలు మగవి, ఆడవి కూడా ఉన్నాయి. ఆ కొమ్ములు ఉన్నవే మగవి. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఆస్ట్రిచ్. ఈ ఆస్ట్రిచ్ చాలా భారీ పరిమాణంలో చాలా పెద్దగా ఉందండి. అయితే దీనికి ఉండే గుడ్లు కూడా చాలా పెద్దగా ఉంటాయని చెప్పేసి నేను విన్నాను. మనకి చాలా అరుదుగా దొరికే పక్షులు ఇవి. తర్వాత ఇక్కడ వారంగోటాన్ మనం చింపాంజీలని అంటాం కదా, ఈ వారంగోటాన్లు కూడా ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ లేడులు చాలా భారీ పరిమాణంలో, ఈ లేడులు అయితే చాలా బాగున్నాయి. తర్వాత అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒంట్లు కూడా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.